గౌరవనీయులు సోదరులు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు అమాస్ రాజశేఖర రెడ్డి గారికి ఇప్పుడే ప్రమాణం చేసి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా కూడా ఏర్పాటు చేసినటువంటి పలమనేరు ప్రాథమిక సహకార సంఘ అధ్యక్షులు హరీష్ రాయల్ గారు, సభ్యులు రమేష్ గారు, మాపిరెడ్డి గారు, అదేవిధంగా వేదిక పైన మార్కెట్ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులుగా ఈ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్తగా ఉన్నటువంటి వారు, ఇంకా వేదిక పైన కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి సోదరులకి సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. చాలా గొప్పగా వాడుకునే అవకాశం ఉంది. అన్న ముందర గట్టిగా పెద్ద విషయాలు మాడువు, కానీ మీకైతే అన్న ద్వారా మాటిస్తాను. నాకు గట్టిగా నిలబెట్టుకునే మనసుతో కొద్ది అయితే ఉంది. అన్నలాగా అంతలా కాకపోయినా 1000 కోట్లనే తెస్తానండి, 1000 కోట్లనే పెడతాను. కానీ ఎలా? దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. తద్వారా మీరు లబ్ధి పొందే కార్యక్రమాలకు ఎక్కడ ఫండ్స్ లోటు వచ్చే ప్రసక్తి ఉండదని మాటిస్తున్నాం. అంతేకాదు, మీరు కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చినప్పుడు దానికి ఉన్న గైడ్ లైన్స్ కరెక్ట్గా గమనించి ఆ గైడ్ లైన్స్ మీకు సూటబుల్గా మార్చుకొని తద్వారా ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చి అక్కడ ఏ కార్యక్రమం అక్కడ, కాకపోతే బ్యాంకు ద్వారా సెంట్రల్ బ్యాంకు తీసుకొచ్చి మీరు పని చేసుకోవాల్సిన అవసరం ఉంది. మా డ్యూటీ అన్న డ్యూటీ ఎంతవరకు అంటే దానికి సరిపోయే ఫండ్స్, దానికి రావాల్సిన సబ్సిడీలు, వాటిని అసలు స్థాయిలో ఆయన ఫండ్స్ బ్యాంక్ స్థాయిలో నేను మీకు అందించగలను. అవుట్ ఆఫ్ ద వే చేసుకోవాలని ఏదైనా మీ మనసులో ఉంటే అది బ్రేకులు పడతాయి, ముందరికి పోదు ఫైలు, ఎంప్లాయీస్ ఇబ్బంది పడతారు, మేము ఇబ్బంది పడతాం. ఇప్పుడు చాలా విషయాలు అలా జరుగుతాయి. ఈ అందరికన్నా ముందు మన కాన్స్టిట్యూన్సీలో ఫస్ట్ నేను సిపిఎం చేసుకొచ్చాను. ఒకరిద్దరు ఎలిజిబుల్ అద్భుతంగా మాకు మా స్థాయికి మించి 1,40,00,000 కూడా చేసుకుంటూ వస్తున్నాం. 30 లక్షల పైన ఇవ్వకూడదు ఒక వ్యక్తికి ఇండివిజువల్గా. అలాంటిది 4 పేరుతో పెట్టి ఆప్కాబును మాతో కూడా కన్సార్షియం చేసి మేము చేస్తున్నాం. అయిన వాళ్ళకి అప్పటికప్పటికి అయిపోతున్నాయి. కానీ వాళ్ళకు ఎలిజిబిలిటీలో ఆయన నన్ను రోజు కలిసడం ఇబ్బంది పడతాం. మంది వ్యక్తులు చాలా విషయాలు కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ సహకార వ్యవస్థలో మనందరం కలిసి ముందుకు వెళ్తేనే సహకార వ్యవస్థ బలోపేతంగా ఉంటుంది. దాని పేరే ఒకరికొకరకు సహకరించుకొని నడిపేటువంటి ఒక సంఘాన్ని ఆర్థికంగా మనమందరం కూడా బలంగా ముందుకు వెళ్ళాలని, ఈ సహకార వ్యవస్థను బలోపేతం చేసుకుంటూ దాని ద్వారా రైతాంగం, ముఖ్యంగా కూడా రైతులు కానీ రైతాంగం మొత్తం కూడా వాళ్ళ అవసరాలకు తక్కువ వడ్డీతో మనం అవకాశాలు కల్పించుకోవడానికే ఈ వ్యవస్థను మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇప్పుడు ఈ సహకార సంఘాల్లో గతంలో సహకార సంఘాలంటే పూర్తిగా రైతులకు ఇచ్చేటువంటి షార్ట్ టర్మ్ లోనింగ్, అంటే ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ లోనింగ్కే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ఆ షార్ట్ టర్మ్ లోనింగ్ ఇచ్చి మళ్ళీ అది తిరిగి కట్టినా కట్టకపోయినా బుక్కులు అడ్జస్ట్మెంట్ చేసుకొని చేసేటువంటి కార్యక్రమం ఒకప్పుడు ఈ సహకార వ్యవస్థలో ఎక్కువగా ఉండేది. నేను బ్యాంక్ చైర్మన్ అయినప్పుడు లాంగ్ టర్మ్ లోనింగ్ కూడా చాలా తక్కువ ఉండేది. అంటే లాంగ్ టర్మ్ లోనింగ్ కూడా ఇచ్చే అవకాశం లేదు, తీసుకున్న వాళ్ళు తిరిగి కట్టే పరిస్థితి లేదు. ఆ రోజు చిత్తూరు కేంద్ర సహకార బ్యాంకు సెక్షన్ 11 పరిధిలోకి వచ్చేదానికి దగ్గరగా ఉంది. నేను చైర్మన్ అయినప్పుడు ఇంకా నెలలోనో 2 నెలల్లోనో సెక్షన్ 11 కింద పడితే ఇంకా ఆప్కాబ్ నుంచి ఎక్కడి నుంచి కూడా ₹1 డబ్బులు మనకు రావు, నబార్డ్ నుంచి రావు. పూర్తిగా కూడా అన్ని దారులు మోసుకుపోతే ఆ వ్యవస్థ పూర్తిగా కూడా మోసపోయేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ తర్వాత నేను కొంత చేసి ఉండొచ్చు, నా తర్వాత రాజశేఖర రెడ్డి చైర్మన్ అయిన తర్వాత పూర్తిగా కూడా ఈ బ్యాంకు రూపురేఖలే కూడా ఈరోజు మారినాయి. ఆ రోజు మిడ్ టర్మ్ లోన్, ఎంటీ లోన్స్ కూడా ఉండేవి.
ఎంటీ లోన్స్ ద్వారా సబ్సిడీ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఆ సహకార వ్యవస్థలో ఉండేది. ఈరోజు ఎంటీ లోన్స్ లేవనుకుంటున్నాను. నాకు తెలిసి ఎంటీ లోనింగ్ అనే సిస్టమే ఈరోజు ఈ సహకార వ్యవస్థ లేదు. నాతోనే ఆఖరిగా కూడా ఎంటీ లోనింగ్ అనేది ముగిసిపోయినటువంటి అధ్యాయం. ఈరోజు ఏదైతే బ్యాంక్స్ ఉన్నాయో, నేషనలైజ్ బ్యాంక్స్ ఉన్నాయో, ఆ బ్యాంక్స్ కు ధీటుగా సహకార సంఘాలను కూడా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి వ్యవస్థలో మార్పులు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఈరోజు లాంగ్ టర్మ్ లోనింగ్లు కానీ, ఈరోజు గోల్డ్ లోన్స్, ఎందుకంటే రైతులకు సడన్ గా మనకు అప్పు కావాలంటే ఈ సిస్టమ్ అంతా కూడా తీసుకొచ్చేది లేట్ అవుతుంది. కాబట్టి ఇమీడియట్ గా డబ్బులు కావాలంటే ఆ గోల్డ్ లోనింగ్ సిస్టమ్ కూడా తీసుకొచ్చినటువంటి సందర్భం వల్లనే ఈరోజు బ్యాంకు కూడా ఆర్థికంగా నిలదొక్కునేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు సెంట్రల్ బ్యాంక్ లో అన్ని రకాలైనటువంటి లోనింగ్స్ వస్తూ ఉన్నాయి. ఈరోజు మనం ఎప్పుడో కీర్తిశేషులు ముద్దుకృష్ణ నాయుడు గారు 87లో ఈ బిల్డింగ్ ఓపెన్ చేస్తే ఈరోజు మళ్ళీ కూడా దాన్ని రెనోవేట్ చేసుకొని ఇక్కడ మనము ఆ సంఘాన్ని తీసుకొచ్చే కార్యక్రమం చేశాం. ఇక్కడ ఈ సంఘం లోపలకు పూర్తిగా కూడా దాని వ్యవహారాలు నడుపుకోవాలంటే మొట్టమొదటిగా మనకు స్ట్రాంగ్ రూమ్ అవసరం. స్ట్రాంగ్ రూమ్ లేకపోతే గోల్డ్ లోనింగ్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, గోల్డ్ లోనింగ్ చేసేదానికి అవకాశం లేదు. కాబట్టి ఎందుకంటే చైర్మన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి దానికి వెంటనే కూడా దానికి కావాల్సినటువంటి డబ్బులు ఇచ్చి ఆ స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసి మనకు వ్యవసాయేతర రుణాలు, వ్యవసాయానికే కాకుండా వ్యవసాయేతర రుణాలు కూడా తీసుకోవడానికి, చేయడానికి, మన బిజినెస్ వ్యాపారం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మొట్టమొదటిగా హరీష్ ద్వారా ఆ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ శ్రీకారం చుడితే పట్టణంలో మీ వ్యాపారాన్ని పెరిగితే ఆటోమేటిక్గా మీకు వచ్చేటువంటి ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే మళ్ళా సంఘ సభ్యులకే దాన్ని డివైడ్ చేసుకొని తక్కువ వడ్డీకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా డిసిసిబిలో 5,000 కోట్లు వ్యాపారం, దాదాపు ట్రాక్టర్ లోన్లు ఇచ్చాడు. ఇంతకు ముందు అయితే ట్రాక్టర్ లోన్ తీసుకొని కట్టేవాళ్ళు లేడు. ఈరోజు మళ్ళీ రికవరీ పెంచుకునే దానివల్ల 5,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ పెరిగిందంటే తిరిగి కడతా ఉంటేనే టర్న్ ఓవర్ పెంచుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు చాలా చోట్ల, ఎందుకంటే నేషనల్ బ్యాంక్స్ లో ధీటుగా కూడా ఈ యొక్క డిసిసిబిలు కానీ, అదేవిధంగా మనకు ఉండేటువంటి సొసైటీలు కానీ వాటిని స్థానికంగా బలోపేతం చేసుకోవాలనేటువంటి ఆలోచన ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో అమిత్ షా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాడు. కోఆపరేటివ్ అంతా కూడా అమిత్ షా కంట్రోల్లోనే ఉందనుకుంటా నేరుగా కేంద్రంలో. దాంట్లో చాలా రకాలైనటువంటి సంస్కరణలు, మార్పులు తీసుకురావాలని అంటూ ఉన్నారు. డైరెక్ట్ గా కేంద్రం నబార్డ్ నుంచి డిసిసిబికి లేకుండా డైరెక్ట్ గా మనకు సింగిల్ విండోతో డైరెక్ట్ లోనింగ్ ఇచ్చి ఇక్కడి నుంచి ఆ యొక్క మార్జిన్ ఏదైతే ఉందో ఇక్కడ స్థానికంగా దానికే ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉంది. ఎందుకంటే ఈరోజు డిసిసిబిలు సొంతంగా వాళ్ళు వ్యవసాయేతర రుణాలకు మరి నేషనల్ బ్యాంక్ ధీటుగా వాళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు. వాళ్ళు అన్ని రకాలుగా కూడా ఈరోజు ఆ బ్యాంకులు ఏ రకమైనటువంటి వ్యాపారం చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా చేసేటువంటి పరిధిలోకి దాటుతూ ఉన్నాయి. కాబట్టి దాన్ని మనం సక్రమంగా అందిపుచ్చుకునేటువంటి అవకాశం ఈరోజు నబార్డ్ నుంచి 1,000 కోట్ల డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. ఎంత డబ్బులు కావాలన్నా మనం తిరిగి కడితే తక్కువ వడ్డీకి మనకు డబ్బులు వస్తాయి. దాన్ని వచ్చినాయంటే మనం దాన్ని సక్రమంగా మన సంఘ సభ్యులకు తీసుకొని తిరిగి మనం కట్టుకోగలిగితే డెఫినెట్ గా కూడా ఈ బ్యాంక్స్ బాగుపడతాయి, ఈ సొసైటీలు బాగుపడతాయి. సొసైటీలు బాగుపడితే ఉండేటువంటి రైతాంగం అంతా కూడా బాగుపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని ఈరోజు పలమనేరు వ్యవసాయ సహకార పరపతి సంఘానికి కూడా, ఎందుకంటే దీనికి చాలా చరిత్ర ఉంది. ఎప్పటి నుంచినో కూడా ఈ యొక్క బ్యాంకును ఈ పట్టణంలో ఉండేటువంటి నాయకుల ద్వారానే కూడా చాలా సంవత్సరాలు కూడా ఇది మనం నడిచింది. ఈరోజు మళ్ళా కూడా హరీష్ లాంటి యువకుడు ఈరోజు ఈ బ్యాంకుకు అధ్యక్షుడు కావడం, దీన్ని ఆయన ఎందుకంటే భవిష్యత్తులో రాజకీయంగా ఎదిగేటప్పుడు ఇది ఒక మంచి అవకాశం. దీన్ని ఎంత బాగా నువ్వు డెవలప్ చేయగలిగితే నీ ఇమేజ్ అంత బిల్డప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని బాగా చేసుకొని దాన్ని మీకు కావాల్సినటువంటి సపోర్టు అటు డిసిసిబిలో ఏది కావాలన్నా కూడా రాజశేఖర్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తాడు. మీ ప్రతినిధిగా, మీ శాసనసభ్యుడిగా ఖచ్చితంగా కూడా నేను మీ అందరికీ కూడా అందుబాటులో ఉండి నేను చేయగలిగిన సహాయం ఖచ్చితంగా చేస్తా. ఎందుకంటే ఈరోజు
ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందంటే ఈరోజు ఈ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనానంటే ముఖ్యంగా కూడా జన సైనికులు ఆ రోజు పూర్తిగా నా వెనకంటే తిరిగి పనిచేశారు. ఆ రోజు ఏం ఆశించకుండా నేను ఇల్లు తిరిగే కార్యక్రమాన్ని తిరిగితే ఒక్క రోజు కూడా ఎవరు విశ్రమించకుండా పిల్లోళ్ళందరూ కూడా నాకు ముందుండి నేను 6:30కు వస్తానంటే 6:15కే గ్రామాల్లో ఉండి తిరిగినటువంటి సందర్భం ఉంది. నేను అవన్నీ కూడా నా మనసులో ఉన్నాయి కాబట్టి అందుకే నా వల్ల జన సైనికులకు ఎప్పుడు ఏది అవసరం వచ్చినా తప్పకుండా మీకు అందుబాటులో ఉండి చేయడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అంతా పిల్లలు యువకులు కాబట్టి మీరు సరైనటువంటి దారిలో వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళకు మనం ఏం చేయగలం, ఎంతవరకు వాళ్ళకు ఆర్థికంగా గానో ఇంకో దానికో చేయడానికి ఇది ఒక మంచి అవకాశంగా ఉండాలి. ఈరోజు దిలీప్ కూడా మార్కెట్ కమిటీలో మనకు వైస్ చైర్మన్గా దిలీప్ కూడా ఉన్నాడు. అక్కడ మన మార్కెట్ కమిటీలో ఆ పిల్లలకి ఏదైనా చేయాలన్నా ఇటువంటి దాంట్లో ఏదైనా చేయాలన్నా కూడా మీరు ముందుకొండి తీసుకొస్తే నా వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా చేసి ఇస్తానని చెప్పి నేను మరొకసారి కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మనమందరం కూడా ఇదే కలిసికట్టుగా ఈ నియోజకవర్గంలో అటు భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ 3 జెండాలు వేరుగా వచ్చే కానీ మనం మనుషులు వేరుగా ఉండేదానికి లేకుండా కలిసికట్టుగా 3 జెండాలు కలిసికట్టుగా ఒకే టీంగా మనం పనిచేయాలని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కూడా తెలియజేసుకుంటూ ఇది ఒక మంచి కార్యక్రమం. ఈరోజు దీన్ని ఎట్లే మీరు కొనసాగించాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.